హాయ్ అండి. మేక తలకాయ పులుసు కానీ ఇలా చేసుకున్నారంటే ఒక ముద్ద అన్నం కూడా వదిలేయకుండా మొత్తం తినేవలసిందేనండి. అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మేక తలకాయ పులుసు ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని చిన్నించి అల్లం కొమ్మని ఒక 6-7 ఎల్లుల్లిపాయ రెమ్మలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర నానబెట్టి ఉంచుకున్న కొంచెం గసగసాలు వేసి మిక్సీ పట్టి ఉంచుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కట్ చేసిన 4 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి 1 నిమిషం వేగిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేసుకొని టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఇప్పుడు ఒక అరకే తలకాయ మసాలా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత రుచి సరిపడా కారాన్ని ఉప్పుని వేసి ఇది 1 నిమిషం వేపుకొని పావు గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని ఒక 10 విజిల్లు వేయించుకొని ఇలా ప్రెజర్ పోయిన తర్వాత పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని ఆ రసాన్ని వేసుకోవాలి. ముక్కలు పట్టేలాగా చింతపండు రసం అనేది ఉండాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకొని 5 నిమిషాలు సిమ్లో బాగా మగ్గి దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్